గోవింద గోవింద బాగు చేయి నన్ను గోవింద ముందటి రాతలు బాబాయ్ బాబాయ్ జాగ్రత్త బాబాయ్. ఏమన్నావు? బాబాయ్ జాగ్రత్త అన్నాను. ఇంట్లో నా పిల్ల బిడ్డ కూడా నన్ను ఎప్పుడు రెస్పెక్ట్ లేదు. అలాంటిది పోనీ బాబాయ్ పోనీ. అలాంటిది నువ్వు బాబాయ్ అన్నాను. బాబాయ్ అన్నావా? ఆ. బాబాయ్ జాగ్రత్త జాగ్రత్త బాబాయ్, కింద పడతారు బాబాయ్. ఈ రోజు నుంచి ఉమ్, నీ బండిగా నేనే తీస్తా. ఉమ్, ఆ? ఆ. నీకేం కావాలన్నా ఆ. నాకు ఆ బాబాయ్, ఆ. బాబాయ్ అన్నా. జాగ్రత్త జాగ్రత్త బాబాయ్. మెల్లే 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 మెల్లే. రోజు తాగొస్తున్నా అని నాకు ఇంట్లో రెస్పెక్ట్ కూడా ఇయ్యరు. ఉమ్. పోనీ బాబాయ్ దా మనం వెళ్దాం. ఆ, ఇప్పుడు రోజంతా కష్టపడి రాత్రికి ఇంతే మంది అవుతే బాబా పోనీ పోనీ. బాబా లేదు లేదు లేదు. ఇంత దానికే నన్ను రెస్పెక్ట్ లేకుండా రోజు తిట్టి ఆ. బా. ఉమ్, ఉమ్. దా. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ. నన్ను అడుగు. మెల్లిగా మెల్లిగా రా బాబాయ్ మెల్లిగా. నువ్వు ఉండే ఇక్కడే కదా. పదా మెల్లిగా బాబాయ్ మెల్లిగా. జాగ్రత్త పర్వతాలు. ఈ అబ్బాయి కాదమ్మా, ఈ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి కాదు, సారీ. చూసావా మేఘన, నేనే తప్పు చేయలేదు, నువ్వే నన్ను తప్పుగా అనుకొని అరిచేసావు. ఆ సారీ ఏదో చెప్తే నేను వెళ్ళిపోతా. ఓవర్ యాక్షన్ ఆపు. నీ బెడ్రూమ్ నుంచి చాలా సార్లు సిగరెట్ స్మెల్ వచ్చింది. ఏ బ్యాచులర్ నన్నాడు బాత్రూంలో కూర్చొని సిగరెట్ తాగుతుంటే ఎంత బాగుంటుందో. ఛీ ఆపు. సిగరెట్ దాకా వెళ్ళావంటే ఇక ఖచ్చితంగా వేరే వేరే అలవాట్లు ఉండే ఉంటాయి. అవును తాగుతాను. ఇప్పుడేంటి 25 వచ్చిన ఏ అబ్బాయి అయినా తాగుతాడు, దాంట్లో ఏముంది? అంతేగా నువ్వు ఇలా వేరే వేరే అనడం చాలా తప్పు. చేసిందే చెత్త పని కాకుండా దాన్ని మళ్ళీ వెనకేసుకొని వస్తున్నావు చూడు. హలో హలో వింటున్నా కదా అని ఏది పడతావు నా మీద రుద్దకు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇక నువ్వు స్మోక్ చేసినా డ్రింక్ చేసినా మీ పేరెంట్స్ కి చెప్పేస్తా, జాగ్రత్త. అమ్మ దీని టార్చర్ ఎక్కువైపోయింది కదరా. టార్చర్ అరే అరే ఏంట్రా హైదరాబాద్ ఫోనే లేదు. ఏం లేదు బావా, ఇంతకీ అక్కడ ఎక్కడుంటున్నావురా? ఇక్కడే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ లో ఉంటున్నాను రా. అవునా? ఇక్కడ ఒక అమ్మాయి ఉందిరా. ఏమైందిరా? ఒరే అదొక పిశాచిరా. పిశాచా? ఏదో మిలిటరీ స్కూల్ నడుపుతున్నట్టు టైంకి రావాలి, టైంకి తినాలి, అది చేయాలి ఇది చేయాలని మళ్ళీ 9 ఇంటికి వచ్చేయాలంట. ఎలా అవుతుంది బా? మరి 9 రావాలంటే కష్టమే. పైగా ఈరోజు సిగరెట్ తాగుతూ దొరికిపోయారా. ఇంకా అది స్టార్ట్ చేసిందిరా డ్రగ్స్, అమ్మాయిలు, సిగరెట్లు అని. ఓ మ్యాటర్ ఇంత దూరం వెళ్ళిందా? మరి ఏమనలేదా? మళ్ళీ ఇంట్లో చెప్తాను ఇంకోగోళ. అయితే ఒక పని చేయరా, అమ్మాయిని ఇంప్రెస్ చేయరా. ఇంప్రెసా అంటే? తనకి నీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయరా. ఏం చేసినా వేస్ట్ రా బావ ఇది. అరే వినోద్రా. అమ్మాయిలు రా, అంత హార్ష్గా మాట్లాడితే నడవదు. కొంచెం ప్రేమతో మాట్లాడు, వాళ్ళే ట్రాక్లోకి వస్తారు. సరే సరేరా, చూద్దాం. బాయ్. ఉంటా. హలో మేఘనా ప్లీజ్ మేఘనా, సారీ మేఘనా, మాట్లాడు మేఘనా, ప్లీజ్ మేఘనా, సారీ మేఘనా. ఏం మాట్లాడాలి కార్తీక్? మేఘనా ప్లీజ్ మేఘనా. అసలు నువ్వు మాట్లాడే ముందు
కొంచెం కూడా ఆలోచించవా? ప్లీజ్ మేఘన, నేను కావాలని చేయలేదు, ఏదో అలా సడన్గా జరిగిపోయింది. ఇప్పుడు సారీ చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు అలా చేయను. ఏమో కార్తిక్, నాకైతే ఏదోలా ఉంది. సరే కానీ నువ్వు ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? నీ మీద కోపంతో నేనేం తినలేదు. ఇంత చిన్న విషయానికి ఎవరైనా తినకుండా ఉంటారా చెప్పు? ప్లీజ్ ఫస్ట్ అయితే వెళ్ళి తినేసి పడుకో ప్లీజ్, సరేనా? సారీ రా, ఇంకెప్పుడు అలా చేయను. సరే తినేసి పడుకో, ఉంటాను. సరే. చిచి, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని. నువ్వు వచ్చి జాయిన్ అవుతావు ఏంటి? లేకపోతే రెచ్చిపోతుంది. ఛీ, వేస్ట్ ఫెలో. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. వాడు బాగుపడేంత వరకు ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. అదేంటి బ్రెడ్ అయిపోయిందా? ఇప్పుడు ఎలాగా? పవన్, నాకు బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తీసుకొస్తావా? అయితే ఒక పని చేయరా, అమ్మాయిని ఇంప్రెస్ చేయరా, తనకి నీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయరా. ఏమైంది? వెళ్తే ఏమైనా బాగాలేదా? ఫీవర్ వచ్చిందా? అలా ఏం లేదు, ఇదే నా డైట్, నేను ఇవే ఫాలో అవుతా. ఇంకేమైనా తీసుకురావాలా? ఇంకేం వద్దులే. దేనమ్మ బ్రెడ్ జామ్, అది ఎలా తింటారు రా బాబు? బ్రెడ్డా బొక్క? బోండా తీసుకెళ్దాం. బాబాయ్ 2 ప్లేట్ బోండా. ఏంటిది? బోండా, ఒకసారి తిను. అసలు నేను తెమ్మంది బోండా కాదు, బ్రెడ్. నీకేమైనా మైండ్ పోయిందా? హలో మేడం, ఒకసారి ట్రై చేయండి. ప్రతిసారి అదే ఫుడ్ అంటే కాదు, అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్స్ ట్రై చేయండి. అసలు మనిషి అనేవాడు ఇలాంటివి తింటాడా? దేనికైనా అదృష్టం ఉండాలి. చెప్పే. ఏంట్రా 2 days నుంచి ఫోన్ లేదు, ఏం లేదు? టార్చర్ మీద టార్చర్ పెడుతుంది. మళ్ళీ ఏమైందిరా? కూర్చున్న తప్పు, నిల్చున్న తప్పు, ఫుల్ టార్చర్ అయిపోతుంది ఇక్కడ. అవునా? సరే, తన నంబర్ పెట్టు, తనకు కాల్ కాదు కానీ వీడియో కాల్ చేసి టార్చర్ పెడతాం. పెడుతున్నా, ఇప్పుడే పెడుతున్నా. ఈ టైంలో ఎవరు? వీడియో కాలా? అన్నోన్ నెంబర్తో వీడియో కాల్ ఎవరు చేస్తున్నారు? హాయ్, నా పేరు మౌనిక, నేను పవన్ ఫ్రెండ్ని. హాయ్. ఎందుకు వాడిని అంత టార్చర్ పెడుతున్నావు?
హే నీ లాకెట్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? మొన్న కోటి వెళ్ళినప్పుడు తీసుకున్నానులే. అవునా, ఈసారి మనం కలిసి షాపింగ్కి వెళ్దాం. సరే వెళ్దాం. అసలు ఎందుకు పవన్ అంత టార్చర్ పెడుతున్నావు? అసలు మీ వాడు చేసే పని నీకు తెలుసా? తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మొన్న వాచ్మెన్ వాళ్ళ అబ్బాయితో ఏం చేశాడో తెలుసా? సిగరెట్లు కాల్పించాడంట. ఎవరైనా అలా చేపిస్తారా? అవునా, అంత చేశాడా? అయినా వీడినని ఏం లాభం? మా నాన్న అనాలి, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అయినా ఇలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఫస్ట్ వాడి ఫ్రెండ్షిప్ కట్ చేయి, బాగుపడతావు. సరేనా? ఉంటాను, బాయ్. ఏమన్నదే? ఏం మాట్లాడుకున్నారు అసలు? రే, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత డీసెంట్గా డిసిప్లిన్గా ఉండాలో నీకు తెలీదా? అమ్మా ఇప్పటికే ఇక్కడ హెడ్ మాస్టర్ ఉంది, చాలు. నువ్వు కొత్తగా క్లాస్ బ్రేక్ మళ్ళీ ఫస్ట్ ఏమన్నా చెప్పు. ఇంకేమంటది? అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇలా ఉండట్లేదు, అలా ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తుంది. కానీ తను ఒక హార్ట్ సింబల్ లాకెట్ వేసుకుందిరా, అది చాలా బాగుంది. ఏంటే చెవిలీల గాజుల కోసం మాట్లాడుకున్నారా? అలా కాదు, నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నేను చెప్పింది ఫస్ట్ ఫోన్ పడే, నేనే ఒకటి పడతాను. ఏంటి మనోట్లో కొన్నాడు? ఈడికి ఇస్తాను చూడు, బండి తీసుకొని నాకు తోలు తీరుస్తావా? అబ్బా ఈడొకడు. హలో, ఎక్కడ ఉన్నావు? అరే నేను కొంచెం బిజీ ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అరే రే రే బయటికి వెళ్తున్నారు బావా? బయటికా? బిజీ అన్నావు. అరే నువ్వు పిలిస్తే నేను రానారా? అయితే బండి ఎక్కు. ఎక్కడ్రా? ఎక్కడ? అరే బా ఎప్పుడు వచ్చావురా? నువ్వు బిజీగా ఉన్నప్పుడు వచ్చలే బావా. అంటే నిజంగానే పని ఉందిరా. రా సొల్దా బండి ఎక్కరా. అబ్బా టార్చర్. రేపు వెళ్ళగలరా అన్నారంటీ. ఇంకేంటారు బాబా విశేషాలు? నాకేముంటాయిరా? అవి నువ్వేంటి హైదరాబాద్ వచ్చావు, ఒక్క మాట కూడా చెప్పకుండా? అసలు అంత టైం మా బాబు నాకే లేదురా, నీకేం చెప్తా. నువ్వు ఊర్లో ఆగి చిల్లవుతావు అనుకున్నాను రా. ఆయన ఏం చేస్తావు అసలు? యాక్చువల్లీ ఏమైందంటే మన ఊర్లో నేను వడ్డీ వ్యాపారం చేసేవాడిని కదా. ఊడి అమ్మ. ఒరే. బావా. ఒరే. ఒరే ఎలా కూడా ఒరే. ఎంత జరిగిందా? ఒరే. ఇదిరా జరిగింది. నీ అయ్యి పంపించడంలో తప్పే లేదురా. ఒరే ఊడి అక్కడ నిజంగా నా తప్పు లేదురా. మరి ఎదరా బావా తాగు. నీ సంగతి ఏంట్రా, ఇక్కడే ఫుల్ సెటిల్ అయిపోయినట్టును? నన్ను చూస్తే అలా అనిపిస్తుందా? అలా అంటావేంట్రా? అన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర, బాగానే కొనుక్కున్నావుగా. అన్నీ ఉన్నాయా? ఏమున్నాయిరా? బైక్, ఈ అమ్మాయి, జాబు, ఎప్పుడు పోతా తెలియదు, ల్యాప్టాప్, కంపెనీ వాడిది, ఫోను, ఈ అమ్మాయి, హౌజు, రెంటర్ వచ్చానా. మరి గర్ల్ ఫ్రెండ్? అది ఒకటి 1 year అయిపోతుంది బావా. మరి ఇన్ని ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నావు కదరా? నాకే కాదు బావా, ఇక్కడ ఉన్న అందరూ అదే సిచ్యువేషన్. వచ్చే ఎంత కొంత శాలరీ ఇంటికి పంపించగా మిగిలిన డబ్బులతో రెంటు, ఈఎంఐ, పెట్రోలు, షాపింగ్, ఇంకా మిగిలేది 0. మరి తర్వాత ఏం చేస్తారా? ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది కదా, దానికోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ ఇంతే బావా, 40-50 శాలరీ వచ్చిన ప్రతి వాడిది ఇదే పరిస్థితి. మరి ఇలా అయితే ఊరికి వచ్చేయచ్చు కదరా? ఊరొస్తే అదే పెద్ద గోళ, దానికంటే ఎక్కడ బెటర్. బాబోయ్ మొత్తం దరిద్రమే ఉంది కదరా. అంతేరా, ముందు మంది నీకు అలవాటు అవుతుంది. టీ తాగు. ఏంటారా బాబు, ఇది మళ్ళీ కాల్ చేస్తుందిరా. రేయ్
ఇంటికి వెళ్ళాలరా, నన్ను డ్రాప్ చేద్దరు. ఒరు బావ ఇప్పుడు వచ్చా కదరా, కాసేపు ఉండరా. రేయ్ దింపుతావు నడుచుకుంటా వెళ్ళనా? ఒరు బాబు దింపుతాను కదరా, ఎందుకు అంత కోపం? పద. పవన్ పవన్ చెప్పు ఆ, మేఘన. పవన్ నేను బయటికి వెళ్తున్నాను. మ్. వచ్చేసరికి రేపు అవుతుంది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. మేఘన, మ్. మీ శారీ చాలా బాగుంది. మ్. దీని అప్ప డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇస్తే ఒక థ్యాంక్ యూ కూడా లేదు. దీని ఆస్తులు అడిగినట్టు. అమ్మా వెళ్ళిపోయింది. ఏయ్! అబ్బా, ఏంటే ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదండి. మోకాళ్ళ నొప్పి టాబ్లెట్ వేసుకున్నావా? కొడుకు ఊరెళ్ళడని బెంగైతే ఇంకా నిద్ర ఏం పడుతుందిలే. 25 ఏళ్లుగా అలవాటైన మనిషి ఒక్కసారిగా వెళ్ళిపోతే ఎవరికి నిద్ర పడుతుందండి? అయినా మీలాగా నేను మనసు రాయి చేసుకుని అయితే బతకట్లేదండి. ఇప్పుడు నేనేమన్నాననే అంత కోపం? మీరు ఇలా చీటికి మాటికి వాడిని ఏదో ఒకటి అంటా నాకు నచ్చట్లేదండి. అయినా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు కదా. ఏం ప్రయత్నం చేస్తున్నాడే? వాడికి డబ్బులు తిప్పడమా? ఏదో ఒక జాబ్ చేసుకుని సెటిల్ అవ్వచ్చు కదా. ఇలా ఊరంతా బలాదు తిరగకపోతే. అయినా రేపు వచ్చే అమ్మాయిని ఎలా చూసుకుంటాడే? అసలు ఏ అమ్మాయికైనా వీడు ఎలా నచ్చుతాడు చెప్పు? ఆపండి. మీరు నన్ను చేసుకున్నప్పుడు మీకేమైనా జాబ్ ఉందా? అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా? వాడి బాధలోనూ ఆనందంలోనూ కలిసుండే అమ్మాయి ఎక్కడో ఒకటి పుట్టే ఉంటుందండి. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. అప్పుడు దాకా మనమే కదండి వాడికి తోడు. మ్మ్. ఈ మాటలకేం తక్కువ లేదులే. కొడుకుని వెనకేశ్వరడను నీ తర్వాత ఎవరైనా. పడుకో ఇంకా. రేపొద్దు నీకు పని పాటలేదేమో, నాకు ఆఫీస్ ఉంది.